కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బాన్స్వాడ పట్టణం తడ్కోల్ సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ కాలనీలో బుధవారం ఉప్పర సాయవ్వను దారుణంగా హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి ప్రెస్ మీట్లో పట్టణ సీఐ కృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి అప్పులు అయ్యాయని మహిళను హత్య చేసి నగలను ఎత్తికెన్నట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ఉప్పరి సాయవ కాల్ డాటా మనం తీయడం జరిగింది. దీంట్లో లాస్ట్ కాల్ ఎవరిని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది. దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది. తర్వాత అతన్ని గురించి ఆరా తీయగా అతను ఇంట్లో కూడా లేడు అనే సమాచారం తెలుసుకొని అతనిపై నిఘా పెట్టడం జరిగింది. తర్వాత అతన్ని సమాచారం అందుకొని తాడుకోల్ చౌరస్తాలో అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది. అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుతూ 16 లక్షల వరకు నష్టపోయాడు. చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అతను ఆమెను చంపకన్నా ఒక వారం రోజుల ముందు ఆమె దగ్గర ఒక 20,000 అప్పు తీసుకోవడం జరిగింది. దాని మీద ప్రామిసర్ బాండ్ కూడా రాయించుకున్నారు. దాని తర్వాత అతను 11వ రోజు రాత్రి తిన్న తర్వాత సాయంత్రం ఆమె చూడడం జరిగింది. అతనికి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆమె చెవిలో బంగారు నాగు పోగులు కనబడ్డాయి. దాంట్లో ఈమె ఇంట్లో ఒకతే ఉంటుంది, ఈమె చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె దగ్గర ఎక్కువ 20,000 కూడా తీసుకున్నాను. ఆమె చంపితే ఆ 20,000 కట్టిన అవసరం లేదు, ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నాకు అప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది. 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి నా ఇంట్లో ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకొని ఉంది. ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా. కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది. అర్ధరాత్రి 12:30కి వెళ్ళి దాని తర్వాత ఒక 3:30 గంటలు వెయిట్ చేశాడు. కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్ట పైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని, తర్వాత మెడలో ఉన్న గుండ్ల తాడుని, తర్వాత చేతికున్న రెట్ట కడియాల్ని, వెండి కడియాల్ని ఇవి దొంగతనం చేసుకొని తర్వాత తన చాకున్న రక్తాన్ని కూడా మొత్తం అక్కడే బాత్రూంలో కడుక్కొని బయటకు వచ్చి బయట నుంచి గొల్లెం పెట్టి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తర్వాత మళ్ళీ 7 గంటలకు నిద్ర లేచి రెడీ అయిపోయి తన దొంగిలించిన దాని నుంచి చెవులకు ఉండే నాగులని తీసుకొని ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో దాన్ని కుదబెట్టడం జరిగింది.